హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్గేదేవదా సివిల్ ఫీల్. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి అంటే ట్రాన్స్ఫార్మర్ రూమ్ ఇంకా ప్యానల్ రూమ్కి సంబంధించి కంటిన్యూషన్ వీడియో ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూస్తున్నా కదా, లాస్ట్ వీడియోలో మనం స్టీల్ రెన్ఫోర్స్మెంట్, ఫుటింగ్ స్టీల్ రెన్ఫోర్స్మెంట్ ఇంకా కాలమ్ స్టీల్ రెన్ఫోర్స్మెంట్ గురించి చూసాము. ఇక్కడ వచ్చేసి ఫుటింగ్ కాంక్రీట్ గురించి షట్టరింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ సైడ్లో మనకు 3 షట్టరింగ్స్ కంప్లీట్ అయిపోయాయి ఫుటింగ్కి. మిగతా దగ్గర షట్టరింగ్ చేస్తున్నారు. ఓకే, చూసారు కదా, షట్టరింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కాంక్రీట్ కొరకు రెడీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూసాం కదా, కాలంలో వచ్చేసి మనకు ఆల్రెడీ మనం స్టీల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నాము. కాలంలో వచ్చేసి 16 డయా 4 నెంబర్స్ ఉన్నాయి, 8 mm డయా టై రాడ్స్ ఉన్నాయి, 180 సెంటర్ టు సెంటర్. లాస్ట్ వీడియోలో 150 అని చెప్పాను, 180 mm సెంటర్ టు సెంటర్. ఫుటింగ్ స్టీల్ వచ్చేసి 10 mm డయా ఉంది. లెంత్ వచ్చేసి 1.3 మీటర్స్, విడ్త్ వచ్చేసి 1.2 మీటర్స్. ఓకే కదా, కాంక్రీట్ కొరకు మొత్తం కూడా క్లీన్ చేసుకుంటారు అనమాట. మడ్ అలా ఉంది, దానికోసం అన్నట్టు వాటర్ కొట్టమని చెప్పాను, క్లీన్ చేసుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ మీకు వర్తీగా అనిపిస్తే, మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ని నాకు తెలుపుతారని అనుకుంటున్నాను. ఓకే, చూస్తున్నారు కదా, కాంక్రీట్కి అంతా కూడా రెడీ అయ్యింది. ఈ కాలమ్స్ వచ్చేసి మనకు ట్రెప్జాయిడల్ షేప్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి టోటల్ ఫుటింగ్ వచ్చేసి ట్రెప్జాయిడల్ షేప్లో ఉంది. ఫుటింగ్ హైట్ వచ్చేసి 0.4 మీటర్స్ ఉంది ఫ్రెండ్స్ ట్రెప్జాయిడల్ షేప్లో. రెక్టాంగిల్ షేప్ వచ్చేసి 0.2 మీటర్స్ ఉంది హైట్. ఇంకా ట్రెప్జాయిడల్ షేప్ వచ్చేసి 0.2 మీటర్స్ ఉంది. చూస్తున్నారు కదా, ఫస్ట్ కాలం ఫస్ట్ ఫుటింగ్ మనం స్టార్ట్ చేసాము. కాంక్రీట్ M30 గ్రేడ్ కాంక్రీట్ యూజ్ చేసాం ఫ్రెండ్స్. ఫుటింగ్ కొంచెం ట్రెప్జాయిడల్ షేప్లో ఉండడం వల్ల కొంచెం కాంక్రీట్ వచ్చేసి స్లంప్ మెయింటైన్ చేయట్లేదు ఫ్రెండ్స్. అంటే కొంచెం టైట్గానే యూజ్ చేస్తున్నాము. మనకి కొంచెం స్లోపీగా రావాలి కదా ట్రెప్జాయిడల్ షేప్ వరకు, అందుకోసం అన్నట్టు. मिट्टी आ रहा है, देखो उसमें. చూస్తున్నారు కదా, కాంక్రీట్ అంతా కూడా ఫస్ట్ రెక్టాంగులర్ షేప్ వేయమని చెప్పాను. మనకు ట్రెప్జాయిడల్ షేప్కి కొంచెం టైం పడుతుంది కాబట్టి రెక్టాంగులర్ వేసుకున్న తర్వాత ట్రెప్జాయిడల్ షేప్స్ మళ్ళీ తర్వాత వేసుకోవచ్చులే అని చెప్పి ముందుకు వెళ్ళమని చెప్పాను, టైం వేస్ట్ చేసుకోకుండా. ఇది కాంక్రీట్ మనం స్టార్ట్ చేసే వరకే ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, అందుకే కొంచెం తొందరగా చేంజ్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ ఫుటింగ్లో వచ్చేసి కొంచెం వర్కబిలిటీ ఎక్కువ వచ్చేసింది, స్లంప్ ఎక్కువ వచ్చింది, అందుకే కొంచెం టైట్గా యూజ్ చేయమని చెప్పాను ఫ్రెండ్స్. సెకండ్ ఫుటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఈ కాలం వచ్చేసి చిన్న కాలమే ఫ్రెండ్స్, 200 by 300 కాలము.
ఈ ట్రాన్స్ఫార్మర్ రూమ్ కూడా పెద్దగా ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ 2 రూమ్స్ ఉన్నాయి. ఒక రూమ్లో వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, ఇంకొక రూమ్లో వచ్చేసి ప్యానల్ బోర్డ్స్ ఉంటుంది, మెయిన్ ప్యానల్ బోర్డ్ ఉంటుంది. అక్కడ ముందర మనకు కనిపిస్తున్నాయి కదా బ్లూ కవర్ కప్పేసి, అది అక్కడ మనకు డీజీ సెట్ కూడా వస్తుంది అనమాట. 500 kVA డీజీ సెట్ వస్తుంది. ఇంకా ప్యానల్ ఉంది కదా, ముందుకు వచ్చేసి ప్యానల్ ఉంది, అది ఆ ప్యానల్ కూడా వస్తుంది అనమాట. మనకు ప్లాట్ఫామ్ కూడా చేయాలి దానికి సంబంధించి మనము. చూస్తున్నారు కదా, మనకు ట్రెప్జాయిడల్ షేప్ కొరకు ఒక మ్యాజన్ వచ్చేసి ఇక్కడే ఉండి దాన్ని ట్రెప్జాయిడల్ షేప్కి చేస్తున్నాడు అనమాట. చూస్తున్నారు కదా, స్లోప్స్ అన్నీ కూడా స్లోప్ కూడా చూసుకొని ప్రాపర్గా మెయింటైన్ చేయమని చెప్పాము. మన ఫ్రెండ్స్ కొంతమంది ఈ సైట్ ఎక్కడుందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కేరళలో త్రివేంద్రంలో ఫ్రెండ్స్. ఇది మనము మ్యాజన్స్ దగ్గర మనము ఉండకపోతే వాళ్ళు ప్రాపర్గా స్లోప్ ఇవ్వరు ఫ్రెండ్స్. వాళ్ళు డైరెక్ట్ ఇట్లా కోన్లాగా వేసేస్తారు. కాబట్టి మనం ఇవన్నీ దగ్గరుండి చేయించుకోవాలి. మన పర్సన్ ఒకరు, మన సూపర్వైజర్ కానీ ఎవరైనా ఒకరు వాళ్ళ దగ్గరుండి ప్రాపర్గా చేయించుకోవాలి. లేకపోతే అంతా కూడా ఎడ్జెస్ ఏమి ప్రాపర్గా ఇవ్వరు అనమాట. డైరెక్ట్ వాళ్ళు స్లోప్గా వేసేస్తారు, కోన్లాగా వేసేస్తారు మొత్తము. అది చూడడానికి కూడా కొంచెం మంచిగా ఉండదు. ఇంకోటి మన ఇట్లా వేసేయడం వల్ల మనకు ప్రాపర్గా అనిపించదు, చూడడానికి కరెక్ట్గా అనిపించదు అనమాట. కాబట్టి మనకి ఏ డైమెన్షన్స్తో కావాలో అవన్నీ ఒకసారి ప్రాపర్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. 1, 2 ఇక్కడ ప్లంబ్ ఎందుకోసం చెక్ చేస్తున్నానంటే, మనకు మార్నింగ్ కొంచెం డిస్టర్బ్ అవ్వడం వల్ల, సపోర్ట్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల కొంచెం అవుట్ అయిపోయినట్టు అనిపించింది. అందుకోసం అన్నప్పుడు కాంక్రీట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి రీచెక్ చేయిస్తున్నాను అనమాట. ప్లంబ్ అన్ని కాలమ్స్కి కూడా ప్లంబ్ రీచెక్ చేయించుకున్నాను. అన్ని సపోర్ట్స్ కూడా కొంచెం కదిలినట్టు అనిపించాయి. మళ్ళీ ఒకసారి అన్ని ఫిక్స్ చేయించుకున్నాను సపోర్ట్స్ అన్నీ కూడా. ఇక్కడే మనం అన్నీ అడ్జస్ట్ చేసుకుంటే తర్వాత మనకి కాలం అవుట్ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కువ అవుట్ అవ్వదు. మీకు ఏదైనా అవుట్ అవుతే కూడా ఇప్పుడే మనం అడ్జస్ట్ చేసేసుకుంటే తర్వాత మనకి ఏమైనా చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే కూడా ప్లింత్ బీమ్లో వచ్చిన తర్వాత మొత్తం మనకి సార్ట్అవుట్ చేసుకోవచ్చు అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. మ్యాక్సిమం ఇక్కడే స్టార్టింగ్లోనే అన్ని ప్రాబ్లమ్స్ మనం సార్ట్అవుట్ చేసుకుంటే బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. లేకపోతే కాలం అంతా ఒక సైడ్ అయిపోతుంది, కవరింగ్ అంతా ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. ఒక సైడ్ కవరింగ్ ఎక్కువ వచ్చేస్తుంది, ఒక సైడ్ కవరింగ్ తక్కువ వస్తుంది. కాబట్టి ముందే చెక్ చేసుకుంటే మనకి స్ట్రక్చర్కు మనకి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. తర్వాత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. మనం దగ్గరగా ఉండకపోతే మ్యాజన్స్ ఎవరు కూడా అంతా చూడరు, పట్టించుకోరు. కాబట్టి మనం దగ్గరుండి వర్క్ చేయించుకోవాలి. మనకి ఎలా కావాలనేది మనం దగ్గరుండి చేయించుకుంటే ప్రాపర్గా చేస్తారు. అలా అని 24 hours వాళ్ళతో ఉండాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్. 1, 2 మన దగ్గరుండి చేయించుకుంటే తర్వాత అన్నీ కూడా సేమ్ అదే ఫార్మాట్ వెళ్ళిపోతారు. అవసరం అనుకుంటే మనము మధ్యలో వచ్చి చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇంతకుముందు ఒక ఫుట్టింగ్కి మన దగ్గర ఉండి చేయించుకున్నాము. తర్వాత ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వాళ్ళే అలా సెట్ చేసుకొని చేసేస్తారు. ఇక మనం చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదు ప్రతిసారి. మనం చెప్పకపోయినా చేస్తారు. కాకపోతే అది ఇక వాళ్ళకు ఎలా కన్వీనెంట్గా ఉంటుందో అలా చేస్తారు అనమాట. మనకు నచ్చినట్టు చేయరు. అంటే మనకి ఏ షేప్ అయితే రావాలో ఆ షేప్లో చేయరు. వాళ్ళకి ఏ షేప్ అయితే తొందరగా అయిపోతుందో, ఎలా అయితే వర్క్ తొందరగా అయిపోతుందో అలా చేసుకుంటారు అనమాట. కాబట్టి మన దగ్గరుండి చెప్తే చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అది
ఫుటింగ్లోకి వచ్చిన తర్వాత లోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అందుకోసం అన్నట్టు మనకు ట్రెప్జాయిడల్ షేప్ వచ్చేసి కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట లోడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. రెక్టాంగులర్ ఫుటింగ్ కంటే కూడా ట్రెప్జాయిడల్ ఫుటింగ్ అనేది కన్వీనియంట్గా ఉంటుంది. అంత క్వాంటిటీ కూడా ఏం అవసరం ఉండదు అనమాట. క్వాంటిటీ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం మనకు ఆ లోడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. కదా ఆల్మోస్ట్ అన్ని కాలమ్స్కి కూడా రెక్టాంగులర్ పోర్షన్ అయిపోయింది. ట్రెప్జాయిడల్ పోర్షన్ కాంక్రీట్ చేస్తున్నాము ఇప్పుడు. అలాగే అన్ని కాలమ్స్కి కూడా ప్లింత్ అది ప్లంబ్ చూసుకుంటున్నాము పాయింట్లో ఉందా లేదా అన్నట్టు. ఎందుకంటే మార్నింగే చిన్న డిస్టర్బెన్స్ వల్ల మార్నింగ్ అది ప్లంబ్ అవుట్ అయిపోయినాయి అన్నమాట, సపోర్ట్స్ కొంచెం కదలడం వల్ల. కాబట్టి అన్నీ కూడా రీచెక్ చేసుకుంటున్నాం మళ్ళీ ఒకసారి. చూసారు కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న కాలమ్స్ అన్నీ కూడా వాటికి సంబంధించిన ఫుట్టింగ్ అన్నీ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ మనం రైట్ సైడ్ ఉన్న ఫుట్టింగ్స్కి కాంక్రీట్ ట్రెప్జాయిడల్ షేప్ కాంక్రీట్ కూడా చేసుకుంటాం ఫ్రెండ్స్. 4 కాలమ్స్ అయిపోయినాయి, ఇక్కడ 4 ఫుట్టింగ్స్ అయిపోయినాయి ఇటు సైడ్వి. ప్రాపర్గా షేప్ కనిపిస్తుంది కదా ట్రెప్జాయిడల్ షేప్ మంచిగా అలా అనమాట. మనము మ్యాజన్కి ఒక్కసారి చెప్పాము, తర్వాత ఆటోమేటిక్గా తనే ప్రాపర్గా చేసుకుంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మన వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టోటల్ అన్ని ఫుట్టింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. Okay friends, thank you for your kind support. Thank you friends, bye.